సరికి వాళ్ళందరినీ చూసుకున్నాడు. ఇప్పుడు ఆహ్, నా యమదూతలు వచ్చేసరికి ఎంత బతికిన వాడైనా ఆఖరి మహామృత్యుకాలం ఆసనమైందనుకోండి, లోపల మన వాయువులనేవి ఉంటాయి కదండీ! 10 వ్యాయులు 10 వాయువులు ఉంటాయండి మన లోపల. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కురూర్మ, క్రకుర, ధనుంజయ, దేవతత్త అని 10 వాయువులు ఉంటాయండి. మనం మన ప్రాణములే ఇప్పుడు నైవేద్యం పెట్టేప్పుడు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని పెడుతూ ఉంటాం కదండి. అసలు మన నిజంగా చెప్పాలంటే మన పంచపక్ష ప్రాణాలే వాళ్ళకి పంచపక్ష ప్రాణాలుగా స్వామికి నివేదన పెట్టాలండి లెక్క ప్రకారం. కానీ అలా పెట్టగలిగే స్టేజ్కి మనం వెళ్ళాలి కదండి. అందుకని ఈ వాయువులు ఉంటాయండి మనని పట్టేసుకుంటాయి. ఈ 9 వాయువులు వెళ్ళిపోయిన కారణం చేత శరీరం ఒక్కసారి 9 వాయువులు ముందు వెళ్ళిపోతాయి అంటండి. 9 వాయువులు మన ఒంటి నుంచి వెళ్ళిపోతుంటే శరీరం కొయ్యే బిగుసుకుపోయినట్టుగా ఉంటుందంటండి. మనసులో కలిసిపోతే మనసు ఇంద్రియ శక్తిని కూడా కోల్పోతుందంటండి. వీడికి ఏమీ చూడలేడు, చేయలేడు. ఎట్నుంచి వెళ్ళిపోదామా, వీడికి ఇంద్రియ శక్తులన్నీ ఎటు మూట కట్టుకొని ఎట్నుంచి వెళదామా, వీడు చేసిన పుణ్యకార్యాలు బట్టి ఊర్ధ్వముఖ చలనమా లేకపోతే అధోముఖ చలమా, అంటే ఎక్కడి నుంచి వీడి వాయువులు వెళ్ళిపోతాయని కింద నుంచి అయినా వెళ్ళిపోవచ్చు, పైనుంచి అయినా వెళ్ళిపోవచ్చు అండి ప్రాణములు. అప్పుడు వీడికి జాగ్రత్తగా అప్పుడు ఎట్నుంచైనా వెళ్ళిపోవచ్చండి. ఎట్నుంచి వెళ్ళిపోతుంది అనేది మనకి తెలియదు అనమాట. అందుకని చివరిలో ఏమైంది అంటే సరేటే ఇప్పుడు అజామిలుడికి భయం వేసి వీళ్ళందరూ యమదూతులన్నీ వచ్చి వీడిని చూసేసరికి చివరిలో వాడికి భయం వేసి వీడికి ఎప్పుడు ఏంటంటే వాడి పిల్లవాడిని తలుచుకోవడం అలవాటు. ఏదైనా వచ్చినా అస్తమానం చెప్పేసి ఫస్ట్లో అనుకున్నాం కదా, నారాయణ నారాయణ వాళ్ళ పిల్లవాడిని ఎప్పుడు పిలుస్తాడని చెప్పి వచ్చి సరే అని యమదూతలు వచ్చి అలా నిలబడి చూసేసరికి మీ విపరీతం భయం వేసేసి ఆ భయంలో అతను ఏం చేయాలో అర్థం కాక అతనికి అస్తమానం తన చిన్న కొడుకుని పిలవడం అలవాటు అయిపోయేసరికి అప్రయత్నంగా అతని నోటి వెంట భగవంతుని పిలవలేదండి, భగవంతుడిని నామం చెప్పలేదు. కేవలం తన కొడుకు జ్ఞాపకంగా వచ్చి వాడి మీద మనసు ఉండిపోయి మనిషి మనకేంటంటే దరిద్రం ఎవరి మీద వ్యామోహం ఉంటుందో చివరికి అటు వెళ్ళిపోతుందంటండి మన మనసు. ఆ వ్యామోహం ఈశ్వరుడు అటు పెంచుతాట ఫస్ట్. అందుకనే ఊపిరి ఆగైపోయాడు. ఏవో తెలియకుండానే అతను నారాయణ అని తన కొడుకుని తలుచుకుంటూ ఉంటాడు. గొడుక్కున్నట్ట నారాయణ అన్నట్ట అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడిందంటండి. ఇంతవరకు ఎక్కడ భయం పొందాడో అక్కడ అభయం మాయ చేత విచిత్రంగా ప్రాణాలు పోతున్న టైంలో ఇక ఆ గొణికి ఆ చివరిలో నారాయణ అనేసరికి ఒక్కసారిగా మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినట్టుగా కాస్త ఉందంటండి. 4 దివ్య తేజోవంతులైన మహాపురుషులు అక్కడ వచ్చి నిలబడ్డారండి. అట్లుండగా శంఖ చక్ర గదాహస్తులతో పట్టుకున్న జ్యోతిర్మండలంలో చెక్కున్న 2 పీతాంబరాలు కట్టుకుని 4 వచ్చి అక్కడ నిలబడి యమధర్మరాజు భటులతో ఆ పాశములు తీసివేయమని చెప్పారట. అప్పుడు యమధర్మరాజు భటులు మీరెవరు అని ప్రశ్నించారట. మేమెవరో చెప్తాము, మీరు ఆ పాశములు తీసివేయండి. ముందు అజామిలుకి పూర్వం ఓపిక కొద్దిగా వచ్చిందంటాడు. కానీ బయట వాళ్ళు ఎవరికి మాటలు వినపట్టట్లేట్లే కానీ అజామిలుడికి మాత్రం వీళ్ళు యమదూతలు విష్ణుదూతలు వచ్చిన వాళ్ళు విష్ణుదూతలండి. వాళ్ళు మాటలు వింటున్నాడంటండి. ఆ వచ్చిన వాళ్ళు ఎవరా అని అజామిలుడు కూడా విష్ణుదూతల వైపు ఆశ్చర్యకంగా చూశాట. ఎవరి మహాపురుషులు, నా అంత దౌర్భాగ్యుని ఈ ప్రపంచంలో ఉండడు. బ్రాహ్మణ కులంలో పుట్టి నా తండ్రి నాకు ఉపనయనం చేసి గాయత్రి నేర్పారు, వేదాలు నేర్పారు, ఉపనిషత్తులు నేర్పాడు. కానీ నేను ఇంత భ్రష్టుడిని అయిపోయాను, ఒక దిక్కుమాలని కాంతకు లొంగిపోయాను, తల్లిదండ్రులను వదిలివేశాను, వారు బ్రతికుండంగానే చచ్చిపోయారో కూడా నాకు తెలియదు. నా వాళ్ళ ధనమంతా అపహరించేశాను. ఇంతటి వాళ్ళని నన్ను కూడా ఇది పాసం తీయమని, అయ్యో ఎవరా వీళ్ళు, నన్ను ఇంత దుర్మార్గుడిని నన్ను ఎందుకు విడిచిపెట్టమని చెప్తున్నారు అని ఎందుకు వచ్చారా అని అనుకున్నాడు. అప్పుడు విష్ణుదూతలు అన్నారటండి, మేము వైకుంఠం నుంచి వచ్చాము, మేము విష్ణుదూతలం, అజామిలను విడిపించమని స్వామివారు ఆజ్ఞాపించారు, అందుకనే వచ్చాము. అప్పుడు యమదూతలు ఇది ధర్మమా, ఇది ఎంతటి మహాపాపో మీకు విడిచిపెట్టమని అడుగుతున్నారు, వీడు అసలు మీకు ఇది ధర్మమా, వీడెంత పాపిష్టో మీకు తెలుసా, వీడు ఒక కులంలో పుట్టి ఈయన చేయరాని పనులన్నీ చేశాడు అని అడిగితే అప్పుడు విష్ణుదూతలు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు ఈ జన్మలో పాపముల గురించి మాట్లాడుతున్నారు, కానీ మహామరణకాలం అని పిలుస్తారు. ఒకటి అంత్యదశమునందు ఉంటుంది. ఆ మహామరణ కాలం ముందు ప్రాణోత్కృష్ణ సమయంలో జరుగుతున్నప్పుడు ఈశ్వరుని నామం పలికిన వాడు అమృత భాండం అవుతుంది. ఆ ఈశ్వర నామం అప్పుడు పలికితే గనక ఈశ్వర నామం చెప్పిన వాడిని ఆ ఈశ్వరుడు ఇహ
ఈశ్వరులోనికి వెళ్ళిపోతాడు. ఈ హరినామం పలికిన వాడు కారణం చేత కోటి జన్మల రాసిన పాపం ధ్వంసం అయిపోతుంది. అందుకని మేము తీసుకెళ్ళటానికి వచ్చాము. వాడికి ఇప్పుడు పాపం లేదు. మామూలు పాపముల గురించి కాదు, ఏ పాపములైనా సరే అంత్యదేశములో చివరికి హరినామస్కరణ చివరికి చేస్తే గనక వాడికి ఆ పాపములన్నీ పోతాయి. వాడి అంత్యకాలంలో అది రావాలి ఆ నామము అని చెప్పారన్నమాట. అది కాబట్టి వీడు నారాయణ అన్నాడు కాబట్టి వీడు అంత్యకాలంలో చేసిన పాపములన్నీ పోయాయి అని చెప్పి. ఇప్పుడు మనకు శివలింగం ఉందనుకోండి, శివలింగానికి అభిషేకం చెయ్యాలి అనుకోండి, అసలు నిజంగా గట్టిగా ముందు మనం మహాన్యాసం చెప్పుకొని మనలో శివుడిని ఆహ్వానించుకొని మహాన్యాసం చెప్పి దానికి శివుడి మీద ఒక పువ్వు బోర్లిచ్చకుండా అసలు అభిషేకం చేయకూడదు, ఒక పువ్వు బోర్లిచ్చి అభిషేకం చేయాలండి. శివ పంచ చేయాలంటే అంత ఇది ఉంటుందండి, నిష్టగా అట్లా చేయాలి. అదే నామం చెప్పడానికి ఏ నిష్ట అక్కర్లేదండి. ఇప్పుడు ద్రౌపదీదేవి గోవిందనామం చెప్పిందండి, గోవిందా అని పిలిచిందండి. పిలిచినప్పుడు ఆవిడ రజస్వల అవి కూడా ఉందంటండి, స్నానం చేయకుండా గోవిందా అని పిలిచిందండి. పరమాత్మనేమి శుచిగా ఉందా అని ఏం చూడలేదండి. గజేంద్ర మోక్షం కూడా ఏనుగుని చనిపోయే ముందు స్నానం లేకుండా 10 సంవత్సరాలు పోరాడి పిలిచిందండి. గజేంద్రుడు పిలిచాడండి. అప్పుడు స్వామి పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వామి ఈశ్వర నామం చెప్పడానికి ఏంటంటే అండి, నియమము నిష్ఠాయం అక్కర్లేదు, నామం ఎప్పుడైనా చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈశ్వర నామం మన తేలిగ్గా రక్షిస్తుందండి. నామం పెట్టి పిలిస్తే నామి రావాలండి. ఇప్పుడు ఒక నామం పెట్టి ఆయన పిలిచామనుకోండి, ఆ పేరు ఆయన రావాల్సిందే, ఆ భగవంతుడు ఆ కర్మ ప్రీతి చెంది మనం ఏ కర్మ చేస్తే ఆ కర్మ చేత ప్రీతి చెంది మనకు ఫలితాన్ని ఇస్తాడండి. ఆర్తితో పిలవగలిగితే ఆ నామి తెచ్చిపెడుతుందండి. మనం ఆర్తి ఉండాలండి ఆ పిలవటంతో. అందుకే పిలవటానికి నియమం నిష్టలు అలాంటివి ఏమీ లేవండి, కానీ ఆర్తి అనేది ఉండాలండి. అది ఆ ఆర్తి రావాలండి. ఇక్కడ అజామిలుడు పిలవటానికి పిలవలేదు, కానీ పిల్లవాడిని నారాయణ అని పిలిగాడు. కానీ నారాయణ అనగానే భగవంతుడి పేరు కదండి, ఏ ఇది లేకుండా ముందు అసలు పోయేటప్పుడు అలా పిలిచాడండి, కరెక్ట్గా పిలిచాడు. ఎవరైనా అంటి ముట్టకపోయినా భగవన్నామం పలికితే చాలు ముక్తి వచ్చేస్తుందంటండి. కలియుగంలో ముక్తి పొందటం కూడా మనం మొదట్లో చెప్పుకున్నాం, కలియుగం అంతటి ఇది లేదు, తేలికైంది లేదు, ఇక్కడ ముక్తి పొందటం కూడా తేలికే అని చెప్పుకున్నాం కదండి. అలా అని ముక్తి పొందటం కష్టమే, ముక్తి పొందటం తేలిక మార్గంలో కూడా ఉంది. ఇలా ఉందండి కలియుగం మనకి. అందుకని చెప్పి సరే ఆ మాటలు విన్న తర్వాత యమదూతలు వెళ్ళిపోయారండి. అప్పుడు అజామిలుడు ఏంటంటే వాళ్ళకి ఆయుష్ని ఇచ్చాడు. అజామిలుడికి ఇంకా విష్ణుదూతులు ఇక నీకు ఆయుష్ ఉంది, కాస్త నువ్వు బతుకు అని చెప్పి మళ్ళీ ఊపిరిచ్చారండి. అప్పుడు అజామిలుడు ఏంటంటే చేరుకోవాలని కొంత సమయం ఇచ్చారండి. నీ అంతా నువ్వుగా ఇప్పుడు చేసుకుని కొంత సమయం నీకు ఇస్తున్నాము, అందుకని చెప్పి నువ్వు ఇప్పుడు చేసుకో అంటే, అప్పుడు అజామిలుడు వెంటనే లేచి అరేరే నేను ఎంత మహాపాపిని, ఇంత ప్రాణాలు పోసారు కదండి విష్ణుదూతలు, కొంచెం సమయం ఇచ్చాము, నువ్వు చేసుకో ఇప్పుడు పుణ్య కార్యక్రమాలు అని చెప్పి నారాయణ అన్నందుకు ఆయనకు అంత అవకాశం ఇచ్చారండి. ఇంత మహాపాపి అయిన వీళ్ళ నా ప్రాణాలు పోకుండా అనుగ్రహించారు, నేను భ్రష్టుడిని అయిపోయినా కూడా వీళ్ళని రక్షించారని ఈ స్వామి నామం పట్టుకుని తరించిపోయి మహాపురుషుల దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకున్నారండి. ఎవరైతే మహాపురుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గబగబా వెళ్ళి పాదాలు, బాబు నేను ఇంత పాపం చేశాను, మీరు మహాభక్తులు నిరంతరం ఈశ్వర ధ్యానం నందే చెప్పుకుంటూ ఉంటారు, ఎన్నో ఈశ్వర నామే చెప్పుకుంటూ ఉన్నారు అని వాళ్ళ కాళ్ళు పట్టుకుని నా పాపనాశనాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించారండి. అటువంటి భక్తులు ఎవరండి? సంతతము హరినామం చేస్తూ, వారిని ఎప్పుడు హరినామం పలుకుతూ, ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేస్తూ హరిభక్తులతో ఉండేవాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదండి. వాళ్ళతో స్నేహం సామాన్యమైనది కూడా కాదంటండి. వాళ్ళతో స్నేహం ఈ భూమి యందు నశించి పుణ్యతనమాట. అంటే అసలు వాళ్ళ స్నేహం దొరకటమే గొప్ప అంటండి. ఇది రేపు వాళ్ళని రక్షిస్తుందండి. భగవద్భక్తులు నోరు విప్పితే వాడు ఎప్పుడు భగవంతుడి గురించే మాట్లాడతారండి. వాడికి వాళ్ళకేంటంటే మాటలు ఇక భగవంతుడి తప్పితే వేరే మాటలు రావు వాళ్ళ నోటికి. వాడితో స్నేహం ఉంటే కామక్రోధాలు మనలోనూ మత్సర్యాలు అన్నీ తొలగిపోతుంటాయి. ఏంటంటే వాడి దగ్గరికి వెళ్తూ ఉంటాం, వాడు చెప్పే మాటలన్నీ వింటూ ఉంటాం ఎంతసేపు. అజామిలు లౌల్యం ప్రవేశించిన సమయం ఎంతసేపు పట్టిందండి? ఆ సమయం లౌల్యం ప్రవేశించడానికి ఎంత సమయం పట్టిందో ఈ భగవద్భక్తితో స్నేహాలతో ఉంటే అప్పుడు మనలో వైరాగ్యం రావడానికి కూడా అంతసేపే పడుతుందండి. కానీ అది నిలబెట్టుకోగలగాలండి. అదే వారితో ఉండటం అందుకని చెప్పి వెంటనే వెళ్ళి ఆ పాదాలు పట్టుకున్నాడు. బాగా మళ్ళీ పై మెట్టుకు వెళ్ళాడు. కాస్త రోజు మళ్ళీ ఆయన చేసుకోవాల్సిన వాళ్ళ పాదాలు పట్టుకుని వాళ్ళ సేవ చేసుకుంటూ, భగవద్భక్తులు సేవ చేసుకుంటూ ఇలాగా వాడు అజామిలుడు మళ్ళీ ఉద్ధరించబడ్డాడండి. విష్ణు భక్తులు అజామిలుడితో అన్నారండి, నువ్వు అదృష్టవంతుడివి, ఇప్పటికైనా నీ రక్షకులు ఎవరో తెలిసింది కదా, అందుకనే వాడినే గట్టిగా పట్టుకో, ఇంకా కొంత సమయం ఉంది కదా, ఇప్పటి నుంచి నువ్వు భగవన్నామం
భగవన్నామం చెప్పుకుంటూ ఉండు, నీ అంత్యకాలం వరకు నీ ప్రాణోత్కరమైనప్పుడు భగవన్నామం చెప్పగల సంస్కారం మళ్ళీ రాదు నీకు, అందుకని భగవన్నామే చెప్పుకుంటూ ఉండు అని చెప్పి అప్పటి నుంచి భగవన్నామం చెప్పుకుంటూ అజామికుల్లో పూనికి మొదలైందంటే ఇంకా గంగా తీరానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఉత్తర దిక్కున కూర్చొని తన సంతానాన్ని ఆవిడ్ని అందరినీ మొత్తం వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయి మనసులో మూట కట్టేసేసి ఆ భోగాలన్నిటినీ ఆ ఆత్మలో పెట్టి మొత్తం ఇక కూర్చుని భగవన్నామస్మరణ చేస్తూ ఉండిపోయాడండి. అలా చేస్తూ ఇక అజామిలుడు వైకుంఠానికి వెళ్ళాడండి. ఇది నారాయణంలో ఐక్యమైపోయాడండి. భాగవతులతో కూడి చివరికి ఆ భాగవతుల అనుసంధానమే అతన్ని రక్షించిందండి. భాగవద్భక్తులతో తోడి స్నేహం అంత మంచిదంటండి. వాళ్ళు ఎలా తీసుకెళ్లారో చూడండి చివరికి అజామిలు అందుకే కర్మము నామము ఈ రెండిట్లోనూ నామం చాలా పాపం దహించి వేస్తుందంటండి. ఎందుకంటే ఎల్లప్పుడూ అందుకే భగవన్నామం చెప్పుకుంటూ ఉండండి అంటారు. మనం ఏ పూజ పునస్కారం చేయకపోయినా ఎల్లవేళలా భగవన్నామం చెప్పుకుంటున్నా చాలా గొప్ప అంటండి. అందుకనే మనకి ప్రయత్నపూర్వకంగా మన మరణకాలం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ క్షణం వెళ్ళిపోతామో తెలియదు మనకి. అలాంటప్పుడు అందుకనే భగవన్నామం మనకి ఆటోమేటిక్గా రావాలి ఆ టైంకి అంటే అస్తమానం మనం ఏది వాడుతుంటాం అది నోట్లోకి అస్తమానం రావాలి అంటే ఆ టైంలో మనకి రావాలి అంటే ఎప్పుడూ ప్రయత్నపూర్వకంగా అప్పుడు రాదండి. మనకి అలవాటు మీద వచ్చేస్తుంది, ఏదైనా అలవాటు మీద వస్తుంది కానివ్వండి, ఒక్కసారిగా రమ్మంటే రాదు కదండి. అందుకనే మనం ఉన్న కాలంలో భగవంతుని నామస్మరణ చేసుకుంటూ భోగాలను అనుభవించుకుంటూ ఆ భోగాలు ఈశ్వరుడు ఇచ్చాడని చెప్పుకుంటూ ఆ ఈశ్వరుడినే స్మరించుకుంటూ జీవిస్తూ ఉండాలి. ఇది అజామిల మిలోపా వ్యాఖ్యానం అండి. దీన్ని ఎవరు చదువుతారో వారి విశ్వాసంతో నామని చెప్పి ఈశ్వరుని నమస్కరిస్తారో వాళ్ళకి యమదూతలు సంవాదం ఉండదండి. అంటే యమదూతలు మన గురించి మనకి చర్చ ఉండండి, విష్ణుదూతలు మన ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోతారండి. ఇది మన వ్యాసుల వారు ఏ అజామిల వ్యాఖ్యానం. ఇది మనకి షష్టమోధ్యాయం, షష్టమ స్కందం ఇది అండి. సరే, స్వస్తి అండి.